ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు తోటి ప్రయాణికులతో మాట కలపడం సర్వసాధారణం. ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఇలాంటి వివరాలు తెలుసుకుంటూ ఉంటాం. అయితే ప్యాసింజర్స్ని తీసుకువెళ్తున్న వాహనాలు కూడా ఒకదానితో ఒకటి ఇలాంటి విషయాలు మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది? ఎంత వేగంతో వస్తున్నావు, ఏ లేన్లో వెళ్తున్నావు, ఇలాంటి విషయాలు చుట్టూ ఉన్న వాహనాలతో చర్చించుకుంటే ఎలా ఉంటుంది? అదెలా సాధ్యమవుతుంది? వాహనాలు ఎక్కడైనా మాట్లాడుకుంటాయా అనే సందేహం రావడం సహజమే. వెహికల్ టు వెహికల్ కమ్యూనికేషన్ వ్యవస్థతో ఇది సాధ్యమే అంటున్నారు వాహన రంగ నిపుణులు. ప్రమాదాలను తగ్గించడానికి ఈ కొత్త సాంకేతికత అవసరం ఉందన్న చర్చ ఇప్పటికే మొదలైంది. ఇంతకీ ఏంటి వెహికల్ టు వెహికల్ కమ్యూనికేషన్ సిస్టమ్? ఇది ఎలా పనిచేస్తుంది? దీనివల్ల ఉపయోగాలేంటి? నాలుగు లక్షలకు పైగా రోడ్డు ప్రమాదాలు. లక్ష 70,000కు పైగా మరణాలు. నాలుగు 4,50,000కు పైగా క్షతగాత్రులు. రోడ్డున పడుతున్న వేలాది కుటుంబాలు, అనాథలైన మరెందరో చిన్నారులు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం 2025లో జరిగిన రోడ్డు ప్రమాదాల కారణంగా ఎంతమంది చనిపోయారు, ఎంతమంది క్షతగాత్రులుగా మారారు అని చెబుతున్న గణాంకాలు ఇవి. ఈ లెక్కలను బట్టి చూస్తే రోడ్ యాక్సిడెంట్స్ ఎంత ప్రమాదకరంగా మారుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను చూస్తుంటే బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్న పరిస్థితి నెలకొంది. కానీ మనిషి జీవన శైలిలో రోడ్డు ప్రయాణం అనేది నిత్యకృత్యం. అందుకే కేంద్ర ప్రభుత్వం వెహికల్ టు వెహికల్ కమ్యూనికేషన్ వ్యవస్థను తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తోంది. దేశంలో రోడ్డు ప్రమాదాల తీవ్రతను తగ్గించాలనే ఉద్దేశంలో కేంద్రం ఈ ఏడాది చివరి నాటికి వెహికల్ టు వెహికల్ కమ్యూనికేషన్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం వాహనాల్లో ఆన్బోర్డ్ యూనిట్లను అమర్చాలని భావిస్తోంది. వైర్లెస్ డేటా ఎక్స్చేంజ్ సిస్టమ్ ద్వారా వాహనం నుంచి వాహనానికి సమాచారం అందుతుంది. అందుకోసం వాహనాల్లో ఆన్బోర్డ్ యూనిట్ ఓబీయూలు అమర్చుతారు. ఈ వ్యవస్థ ఉండటం ద్వారా ఒక కారుకి మరొక కారుకి మధ్య కమ్యూనికేషన్ ఉండి మూల మలుపులు, బ్లాక్ స్పాట్స్, బ్రేక్ డౌన్స్ వంటివి జరిగినప్పుడు ప్రమాదాలు జరిగే ఆస్కారం తక్కువగా ఉంటుంది. అందుకే వీలైనంత త్వరగా V2V వ్యవస్థ ప్రవేశపెట్టడానికి కేంద్రం అడుగులు వేస్తోంది. వాహన సమాచార వ్యవస్థను వాస్తవ రూపంలోకి తీసుకొచ్చే దిశగా టెలికమ్యూనికేషన్ శాఖ ప్రయత్నాలు చేస్తోంది. అయితే మొదట కార్లలో V2V వైర్లెస్ టెక్నాలజీని ప్రవేశపెట్టడానికి కృషి చేస్తున్నట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. అనంతరం అన్ని వాహనాల్లో దీనిని అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. దేశవ్యాప్తంగా రోడ్డు భద్రతను బలోపేతం చేయడం, ప్రమాదాలను తగ్గించడంలో V2V వ్యవస్థ కీలకంగా కానుంది. ఇంతకీ ఈ వెహికల్ టు వెహికల్ కమ్యూనికేషన్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది అనే విషయం ఒకసారి చూద్దాం. సింపుల్ గా చెప్పాలంటే ఏదైనా కారు రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు ఆ కారు చుట్టుపక్కన లేదా ఎదురుగా వస్తున్న వాహనాలతో కమ్యూనికేట్ కావడం. అంటే ఏదైనా కారు ఎంత వేగంతో ప్రయాణిస్తుంది, ఏ దిశగా వెళ్తోంది లాంటి విషయాలు అందులో ఉన్న ఆన్బోర్డ్ యూనిట్ల ద్వారా మరొక కారుతో పంచుకోవడం అన్నమాట. ఈ టెక్నాలజీతో కార్ల వేగం మొదలైన సమాచారం అందడంతో వాహనాల ముందున్న ట్రాఫిక్, బ్లైండ్ స్పాట్ల విషయంలో డ్రైవర్లకు సమాచారం వెళ్తుంది. దీనివల్ల డ్రైవర్లు వెంటనే అప్రమత్తమై ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంది. ఈ వెహికల్ టు వెహికల్ కమ్యూనికేషన్ అన్నది ఎలా జరుగుతుందంటే డెడికేటెడ్ షార్ట్ రేంజ్ కమ్యూనికేషన్ DSRC సిస్టమ్ ద్వారా జరుగుతుంది. ఈ DSRC సిస్టమ్ వల్ల ఏమవుతుందంటే IoT సిస్టమ్స్ అన్నది ఎనేబుల్ చేయడం జరుగుతుంది. 5G నెట్వర్క్ ద్వారా, సిగ్నలింగ్ వ్యవస్థ ద్వారా, IoT సిస్టమ్ ద్వారా ఏంటంటే ఇది ఇంటిగ్రేట్ చేయడం వల్ల ఒక వెహికల్ కి ఇంకో వెహికల్ అనేది కమ్యూనికేషన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడున్న టెక్నాలజీ పాయింట్ ఆఫ్ లో మన 5G అన్నది సిగ్నల్ రేంజ్ లో ఎంతవరకు వచ్చింది, ప్లస్ దాని టెక్నాలజీ వ్యవస్థను మనం ఎలా ఉపయోగపడడం వల్ల ఏమవుతుందంటే హై బీమ్ లైట్స్ వేసినా, రాత్రిపూట యూటర్న్స్ వాటికి మనకి సరిగా కనిపించకపోయినా సరే, ఇన్ఫాక్ట్ యానిమల్స్ అలాంటి ఏమైనా వెళ్తున్నప్పుడు అయినా సరే, వీటి అంబులెన్సెస్ వాటికి సరైన దారి ఇవ్వడానికైనా సరే ఈ వ్యవస్థ అనేది చాలా మటుకు ఉపయోగపడుతుంది.
రియల్ టైం డేటా ద్వారా వాహనాలు తమ కదలికల గురించి సెకనుకు పలుమార్లు సమాచారాన్ని పంచుకుంటాయి. కారు సడన్ బ్రేక్ వేసినప్పుడు, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు సమీపంలోని వాహనాలకు హెచ్చరికలు వెళతాయి. కాబట్టి కారు చుట్టూరా జరిగే ప్రమాద హెచ్చరికలు డ్రైవర్ కి అంది అప్రమత్తం అయ్యేందుకు ఆస్కారం ఉంటుంది. అలాగే ముందు ఏమైనా మలుపులు ఉన్నాయా, ఎదురుగా వాహనం వస్తుందా, ఎంత వేగంతో వెళ్లాలి అనే విషయాలపై డ్రైవర్లకు ఓ క్లారిటీ వస్తుంది. అలాగే చలికాలంలో మంచు అధికంగా కురవడం వల్ల రోడ్డు సరిగ్గా కనిపించదు. అలాంటి సమయంలో వెహికల్ టు వెహికల్ కమ్యూనికేషన్ వ్యవస్థ ఎంతగానో ఉపయోగపడనుంది. ఫలితంగా వాహనాలు ఒకదానిని ఒకటి ఢీకొనకుండా ఉంటాయి. V2V టెక్నాలజీ ద్వారా ప్రతి వాహనం ఒక నోడ్లా పనిచేస్తుంది. అక్కడ డేటా ప్రాసెస్ అయి డ్రైవర్ కు అందుతుంది. అయితే చాలా మంది కమర్షియల్ డ్రైవర్లకు ఇటువంటి ఇంటర్ఫేస్లతో డ్రైవింగ్ చేయడం అలవాటు లేదు. దాంతో పాటు వాహన హెచ్చరికలను అర్థం చేసుకోవడంలో వారికి సరైన శిక్షణ లేదు. అందుకే ఈ వ్యవస్థ అమలులో కొన్ని సవాళ్లు ఉన్నాయి. దాంతో పాటు బలమైన భద్రతా ప్రోటోకాల్స్ లేకపోతే హ్యాకర్లు తప్పుడు హెచ్చరికలు పంపి అనవసరంగా బ్రేకులు పడేలా చేసే అవకాశం ఉంది. ఇక్కడ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది VIP కాన్వాయ్ల గురించి. అవి రోడ్డు మధ్యలో ఆగిపోతే ట్రాఫిక్ సహా అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రమాదాలకు కారణమయ్యే అవకాశం ఉంది. అలాగే నెట్వర్క్ రద్దీ వంటి సమస్యలు కూడా ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే వాహనదారుల డేటా ప్రైవసీ కూడా దెబ్బతినే అవకాశం ఉందంటున్నారు. అది జరగకుండా ప్రభుత్వాలు తగు జాగ్రత్తలు తీసుకుని V2V వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని సూచిస్తున్నారు. వెహికల్ టు వెహికల్ కమ్యూనికేషన్ ఇవాళ రేపు జరగకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఒక 3-4 సంవత్సరాల తర్వాత ఒక ప్లాట్ఫామ్ ఆధారిత వ్యవస్థగా పనిచేసే శక్తిగా తయారవుతుంది. ఎస్పెషల్లీ ఇది మన హైవేస్ లో వాటిలోనే ఇంప్లిమెంట్ చేయగలిగితే అక్కడ ఆల్రెడీ మనకి స్పీడ్ గన్స్ వాటికి వ్యవస్థకి ఇది ఒక ఆధారిత బలంగా తయారవుతుంది. దేశంలో రోడ్డు వ్యవస్థ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రమాదాలకు కేంద్రంగా రహదారులు మారుతున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే రోజుకు 100 మందికి పైగా రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారని NCRB నివేదికలు చెబుతున్నాయి. అందుకు కారణం రోడ్ల నిర్మాణం, వేగ నియంత్రణ వంటి అనేక కారణాలు ఉన్నాయి. రద్దీ అధికంగా ఉన్న చోట ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుందన్న స్పష్టత ప్రస్తుతానికి లేదు. V2V సాంకేతికత సరిగ్గా పనిచేయాలంటే HD మ్యాప్స్ అవసరం అన్నది వాహన రంగ నిపుణుల అభిప్రాయం. అలాంటప్పుడే ఫలానా రోడ్డు ఎలా ఉంది, వాహనం ఎంత వేగంతో వెళ్తోంది అనే సమాచారం సరిగ్గా అందుతుంది. అయితే తప్పుడు హెచ్చరికలను నివారించడానికి ఈ వ్యవస్థకు అథెంటిఫికేషన్ అవసరం. భద్రతాపరమైన లోపాలు తలెత్తకుండా ఇది అడ్డుకుంటుంది. దీనిపై వెహికల్ టు వెహికల్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అందించే కంపెనీలు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైతే ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో వాహనం నుంచి వాహనానికి సమాచారం అందించే వ్యవస్థ ప్రాథమికంగా అమలు చేస్తున్నారు. ముఖ్యంగా అమెరికాలో ఈ సిస్టమ్ బాగా పనిచేస్తుంది. ఎప్పటికప్పుడు పరిశోధనలు చేస్తూ వ్యవస్థను అప్గ్రేడ్ చేస్తున్నారు కూడా. చైనా కూడా ఈ వ్యవస్థ అమలు కోసం భారీగానే ఖర్చు చేస్తోంది. జపాన్లో V2V వ్యవస్థ ద్వారా ట్రాఫిక్ కి సమర్థవంతంగా నియంత్రిస్తున్నారు. వీటితో పాటు దక్షిణ కొరియా, జర్మనీ, ఫ్రాన్స్, సౌదీ అరేబియా వంటి దేశాల్లో వెహికల్ టు వెహికల్ సిస్టమ్ అందుబాటులో ఉంది. అందుకే భారత్ కూడా ఈ వ్యవస్థను అమలు చేసే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. రవాణా వ్యవస్థను మెరుగుపరిచి రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి వెహికల్ టు వెహికల్ కమ్యూనికేషన్, వెహికల్ టు ఎవ్రీథింగ్, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ తో పాటు హై డెఫినిషన్ మ్యాప్స్ వంటి టెక్నాలజీ వ్యవస్థలు కీలక పాత్ర పోషిస్తాయని వాహన రంగ నిపుణులు చెబుతున్నారు. అందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాలి. ముఖ్యంగా డ్రైవర్లకు ఇలాంటి వ్యవస్థలపై అవగాహన కల్పించాలి. రోడ్డు నిర్మాణాలు పటిష్టంగా ఉండేలా చూసుకోవాలి. వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించకుంటే కఠిన చర్యలు తీసుకోవాలి. అప్పుడే వెహికల్ టు వెహికల్ వ్యవస్థతో పాటు ప్రమాదాలను తగ్గించడానికి తీసుకువచ్చే ఏ కొత్త సాంకేతికత అయినా సమర్థవంతంగా అమలై సత్ఫలితాలు సాధిస్తుంది.